హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. లాస్ట్ వీడియోస్లో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి చాలా కాన్సెప్ట్లు అప్ టు ఐడెంటిటీస్ వరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, ఎగ్జామినేషన్లో మన తక్కువ టైంలో దానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ నేర్చుకుందాం. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో చెప్పే ట్రిక్స్ అనేవి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మనకి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ని కూడా ఇక్కడ మనం కంప్లీట్ చేసేద్దాం. ముందుగా వాటికి సంబంధించినటువంటి కొన్ని ట్రిక్స్ని మనం ఇక్కడ చూద్దామండి. సో మనకి ఎగ్జామినేషన్లో ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వాటి యొక్క వాల్యూస్ అడిగేటప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయడం కోసమని కొన్ని టెక్నిక్స్ వాడతామండి. ఆ టెక్నిక్ మనకి ఏమీ లేదండి, వాల్యూటింగ్ టెక్నిక్. అంటే మనకి ఇచ్చినటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం కొన్ని వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి దానికి అనుగుణంగా మనం ఆన్సర్ని ఫైండ్ చేయడం. దీనికోసం మనం θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees, అదేవిధంగా మనం 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, కొన్ని సందర్భాల్లో మనం రేర్ కేసులో మనకి ఏదైనా ఉపయోగపడడం కోసం 135 degrees వీటిని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనం θ వాల్యూలు తీసుకోవడం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం సాల్వ్ చేయగలం. ఎప్పుడైనా సరే మీరు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు గమనించుకోవాలి, మనకి ఇన్ఫినిటీ అనే అంటే అన్డిటర్మైన్ కాన్సెప్ట్, ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా 0/0 కండిషన్స్, కొన్ని అన్డిటర్మైన్ ఫార్మ్స్ ఉన్నాయి, ఇటువంటి కండిషన్స్ కూడా మనకి రాకుండా చూసుకుంటూ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. వాటికి సంబంధించినటువంటి టెక్నిక్స్ లో మనం మీకు అర్థం అవడం కోసం ఇంకొక చిన్న టెక్నిక్ కూడా మనం తీసుకుంటున్నాం. దీంతో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాం. అదే 37 degrees. మీరు ఎప్పుడైనా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ లో 0, 90 degrees సందర్భాల్లోనే మనకి tan, cot, sec, cosec మనకి అన్డిఫైన్డ్ కాన్సెప్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో పాటు మనం 37 degrees అనే కాన్సెప్ట్ ను ఉపయోగిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏమీ లేదండి, మనం ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని తీసుకుంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో ఇది 37 degrees అయ్యిందంటే, సో ఇక్కడ మనకి 37 degrees దగ్గర మన యొక్క లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఎప్పుడు కూడా మనకి 3, 4, 5 గా ఉంటుంది. అంటే మనకి పైథాగరస్ ట్రిప్లెట్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకున్నప్పుడు ఇది 37 degrees, అదేవిధంగా ఇది 53 degrees. ఎందుకు? సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 యాంగిల్స్ మనకి ఎంత అవుతుందండి? 90 degrees అవుతుంది. కాబట్టి ఈ టెక్నిక్ ని కూడా మనం అప్లై చేసుకుని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ తో పాటు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం సాల్వ్ చేద్దాం. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ 9 sec² a మైనస్ 9 tan² a వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి స్పష్టంగా మనకు తెలిసినటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లోని సీకెన్ tan కి రిలేటెడ్ గా ఒక ఐడెంటిటీ ఉంది. కాబట్టి మనకు తెలిసిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటండి? sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా మనకి cosec² θ మైనస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడు ఐడెంటిటీస్ మనకి తెలిసిన విషయాలే. సో ఇప్పుడు ఆ ఐడెంటిటీస్ ఉపయోగించుకొని మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఇచ్చిన దాంట్లో మనకి 9 కామన్ వస్తుంది కాబట్టి నేను 9 కామన్ తీస్తున్నాను. సో ఓవరాల్ గా నేను 9 కామన్ తీసుకున్నాను. నాకు sec² a మైనస్ tan² a వాల్యూ ఉంటుంది. మనకి sec² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1. కాబట్టి 9 into 1 ఎంత అవుతుంది? 9. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి? బి ఆప్షన్ అవుతుంది, 9. అయితే ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనం వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఆప్షన్స్ లో కూడా ఎలా చేస్తున్నాం చూద్దాం. సో ఇందులో భాగంగా మనం ముందే చెప్పుకున్నాం, θకి బదులు ఏదో ఒక వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడైనా మీరు గమనించండి, మీకు ఎగ్జామినేషన్ లో మీకు ఇచ్చినటువంటి ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి న్యూమరికల్ వాల్యూస్ లో, అంటే మనకి నెంబర్స్ లో ఉన్నాయో అలాంటి సందర్భంలో మనకి ఎప్పుడైనా సరే sin θ అదేవిధంగా కాస్ థీటా ఇచ్చినప్పుడు
మీరు θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees కానీ 90 degrees కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్. మనకి స్పష్టంగా తెలుసు sin 0 0, cos 0 1, sin 90 1, cos 90 0. క్లియర్. సో ఆ వాల్యూస్ కొంచెం మీ మైండ్ లో ఉంచుకుంటే సరిపోతుంది. అదే విధంగా మనకి ఎప్పుడైనా సరే మన ఎక్స్ప్రెషన్ అనేది tan θ cot θ లో ఉంటే θ ఈజ్ ఈక్వల్ టు మీరు 45 degrees వేస్తే సరిపోతుంది. సో tan కానీ cot కానీ 45 degrees దగ్గర మనకి ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఆల్రెడీ ఆ టేబుల్స్ అని మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా మనకి secant θ లేదా cosecant θ ఈ సందర్భాల్లో కూడా మనకి θ ఈజ్ ఈక్వల్ టు మీరు 45 degrees తీసుకుంటే సరిపోతుంది న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే 45 degrees కూడా తీసుకోవచ్చు. బట్ 0-90s దగ్గర మీకు ఈజీగా వాల్యూ అనేది అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైనా సరే మీకు సీకెన్ టాన్ కాంబినేషన్ లో కానీ కాట్ సీకెన్ కాంబినేషన్ లో కానీ మీకు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం కోసం ఈజీగా ఫైండ్ చేయడం కోసం న్యూమరికల్ వాల్యూస్ కోసం మీరు θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అలాగే కాట్ కొసికెన్ దగ్గర θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees చేస్తే సరిపోతుంది. ఎందుకు మనకి టాన్ కానీ సీకెన్ కానీ 90 దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది, కాట్ కానీ కొసికెన్ కానీ 0 దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది. నేను అది గుర్తుపెట్టుకోవడం కోసం లాజికల్ కూడా లాస్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ చేసేటప్పుడు ఈ టెక్నిక్స్ మనం యూజ్ చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయగలం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ లో చూస్తే మనకి సీకెన్ టాన్ ఉంది కాబట్టి సింపుల్ గా మనం ఏ వాల్యూ నేను ఎంత తీసుకుంటే సరిపోతుందండి? 0 degrees వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి నాకు సీకెన్ 0 అదే సీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తాను కాబట్టి సీకెన్ 0 నాకు ఎంత అవుతుందండి? 1 అవుతుంది. అదే విధంగా టాన్ 0 degrees ఎంత అవుతుందండి? నాకు 0 అవుతుంది. కాబట్టి నేను ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 హోల్ స్క్వేర్ అంటే 0 కాబట్టి 0 into 9 మొత్తం వాల్యూ నాకు 0 అయిపోతుంది. సో సీకెన్ వాల్యూ నాకు 1 కాబట్టి 1 స్క్వేర్ 1, 1 into 9 అంటే 9 కాబట్టి నాకు బి అనేది నా ఆప్షన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 1 plus tan θ plus secant θ into 1 plus cot θ minus cosecant θ. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ అనేది న్యూమరికల్ వాల్యూస్ లో ఉంది కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక వాల్యూ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి టాన్ సీకెన్ కాట్ కొసికెన్ అన్ని కాంబినేషన్ లో ఉంది కాబట్టి మనం θ బదులు 0 కానీ 90 కానీ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో అన్డిఫైన్డ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం θ వాల్యూ సింపుల్ గా 45 degrees తీసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైతే θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకున్నానో tan 45 మనకి ఎంతండి? 1. అదే విధంగా మనకి సీకెన్ 45 మనకి ఎంతండి? √2. కాట్ 45 కూడా 1, కొసికెన్ 45 √2. క్లియర్. ఇప్పుడు మనం సింపుల్ గా ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మన ఆన్సర్ 1 plus 1 plus √2 into 1 plus 1 minus √2. సో 1 plus 1 అంటే 2 plus √2 into 2 minus √2. సో మనకి a plus b into a minus b is equal to a square minus b square. మనకి స్పష్టంగా ఈ విషయం తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని రాస్తే ఏమవుతుంది? నాకు a square minus b square అంటే సో 2 square అంటే 4 minus √2 whole square అంటే 2. సో 4 minus 2 మనకి ఏమవుతుంది? నా ఆన్సర్ 2 అవుతుంది. కాబట్టి సి అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం θ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 0 degrees సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కడ అన్డిఫైన్డ్ రావట్లేదు కాబట్టి సీకెన్ 0 మనకి ఏమవుతుందండి? 1. అదే విధంగా మనకి tan 0 0, sin 0 degrees కూడా మనకి ఏమవుతుందండి? 0 అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది? 1 plus 0 into 1 minus 0. అప్పుడు 1 plus 0 అంటే 1, 1 minus 0 అంటే 1 కాబట్టి 1 into 1 అంటే నా ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి? 1 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ లోకి వెళ్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 degrees మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్కడ మనకి 1 అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి సీకెన్ 0 1 అవుతుంది. బట్ tan 0 sin 0 అనేది 0 అవుతుంది. కొసికెన్ 0 అనేది అన్డిఫైన్డ్. ఇంకా కాస్ 0 మనకి ఏమవుతుందండి? 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ మనకి ఒకటయ్యే అవకాశం కనబడుతుంది.
అంటే నేను 0 degrees వేస్తే నాకు ఆప్షన్ ఏ అయినా అవ్వచ్చు ఆర్ ఆప్షన్ డి అయినా అవ్వచ్చు. మరి ఏయా డియా అని అవడం కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను థీటాకు బదులు మరొక వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, న్యూమరికల్ వాల్యూ వేసేటప్పుడు ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉండదండి. కానీ మన ఆన్సర్ న్యూమరికల్ కాకుండా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది ఖచ్చితంగా 2 వాల్యూలు ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకున్నాను. ఎప్పుడైతే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకున్నానో సీకెన్ 45 ఎంతండి నాకు √2. అదేవిధంగా నాకు tan 45 ఎంతండి 1. అదేవిధంగా నాకు sin 45 కూడా నాకు ఎంత అవుతుందండి 1/√2. సో ఈ వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలిసినవే. సో ఇప్పుడు నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సీకెన్ అంటే √2 + 1 × 1 - 1/√2. ఇప్పుడు నేను ఓవరాల్ గా దీనికి ఎల్సిఎం ఫైండ్ చేస్తే √2 + 1 × ఇక్కడ కూడా √2 - 1/√2. క్లియర్? ఇప్పుడు a + b × a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ √2 హోల్ స్క్వేర్ 2 - 1. ఫైనల్ గా నాకు వచ్చే ఆన్సర్ ఎంత? 1/√2 నాకు వచ్చే ఆన్సర్. ఇప్పుడు నాకు 1/√2 ఎక్కడ వాల్యూ అవుతుంది? ఇప్పుడు నేను థీటా ఈజ్ ఈక్వల్ టు 45 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సీకెన్ 45 √2, sin 45 1/√2, కొసికెన్ 45 √2, cos 45 1/√2. అంటే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అవుతున్నాయండి? ఇక్కడ కూడా బి అండ్ డి అవుతున్నాయి. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు మీరు 45 degrees తీసుకున్నప్పుడు నాకు ఆప్షన్ బి అవుతుంది, అదే విధంగా ఆప్షన్ డి కూడా నాకు ఆన్సర్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం చేయడానికి ఏం లేదండి, ఈ 2 సందర్భాల్లో మనకి కామన్ గా ఉండే ఆన్సర్ ఏమవుతుంది అండి? మనకి ఆప్షన్ డి అనేది 2 సందర్భాల్లో కూడా మనకి కామన్ గా ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ అనేది డి అవుతుంది. క్లియర్? సో ఈ విధంగా మనం ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో మనకి కలిగే ప్రాబ్లం ఒకటి ఉంది, కొంచెం లెంతీగా, అంటే 2 సార్లు మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు మనం థీటా ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా, సో థీటా ఈజ్ ఈక్వల్ టు మనం సింపుల్ గా 30 degrees కానీ లేదా 60 degrees కానీ వేస్తే ఖచ్చితంగా మనకి 30 degrees దగ్గర 60 degrees దగ్గర ఈక్వల్ గా వచ్చే అవకాశాలు లేవు. కింద ఆప్షన్స్ పెట్టి మనం సో మన యొక్క సొల్యూషన్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కింద ఆన్సర్స్ అనేవి న్యూమరికల్ రూపంలో ఇవ్వకుండా ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ రూపంలో ఇస్తే ఎప్పుడైనా 2 ఆన్సర్లు వచ్చే అవకాశం. ఉదాహరణ నేను థీటా వాల్యూ అనేది 45 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ సైన్ కాసు సీకెన్ కొసికెన్ ఒకే వాల్యూ వస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఈక్వల్ వాల్యూస్ వచ్చే థీటా వాల్యూ తీసుకోకుండా మనం 30 కానీ 60 కానీ తీసుకుంటే మనం సొల్యూషన్ చేయగలం. ఇప్పుడు ఆ 30, 60 కూడా వేసి నేను చూపిస్తున్నాను మీకు. సో మనకు స్పష్టంగా తెలుసు సీకెన్ 30 అంటే ఎంతండి 2/√3. సో tan 30 అంటే 1/√3. అదేవిధంగా మనకి sin 30 అంటే 1/2. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూస్ ని, సో 2/√3 + 1/√3 × 1 - 1/2. సో ఓవరాల్ గా 2 + 1 అంటే 3/3√3 అంటే 3/√3 × 1/2. సో ఇది కాస్త మనం కొంచెం క్యాన్సిల్ చేసి చూసుకుంటే ఇది రూట్ టైమ్స్ పోతుంది కాబట్టి ఆన్సర్ √3/2 వస్తుంది. ఇప్పుడు మనం థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees వేస్తున్నప్పుడు ఎక్కడ √3/2 వస్తుందో మనం చూద్దాం. మనకి సీకెన్ 30 ఏమవుతుందండి 2/√3 కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సేమ్ అదే విధంగా మనకి sin 30 వాల్యూ, సో sin 30 మనం గమనిస్తే ఎంత అవుతుందండి sin 30 1/2. సో ఇది కూడా ఆన్సర్ కాదు. కొసికెన్ 30 సో మనకి ఏమవుతుందండి 2, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కానీ cos 30 మనకి ఏమవుతుంది √3/2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే చూడండి, ఒక ప్రాబ్లమ్స్ లో మనం ఏ విధంగా సాల్వ్ చేసుకుంటున్నాం మనం చెప్తున్నాం. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కావాలనుకుంటే ఇంకా విధంగా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చెప్తున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమని చెప్పాను. సో మనం తీసుకున్నటువంటి ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సపోజ్ ఇది 37 degrees అయినప్పుడు మనకి ఇది 3, ఇది 4, ఇది 5. సో మనకి స్పష్టంగా తెలుసు సీకెన్ వాల్యూ, మనం సపోజ్ ఇది ఏ అనుకున్నాను. సో మనకి సీకెన్ వాల్యూ అంటే సీకెన్ ఏ నాకు ఎంత అవుతుందండి 5/4. అదేవిధంగా tan ఏ ఎంత అవుతుందండి నాకు 3/4. అదేవిధంగా నాకు sin ఏ ఎంత అవుతుందండి 3/5. మీరు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సీకెన్ ఏ అంటే 5/4 + 3/4 × 1 - 3/5. సో 8/4 × 1 - 3/5 అంటే ఎల్సిఎం 5 వస్తుంది కదా నాకు 2/5. సో 4 1s are 4 2.
సో ఫైనల్ ఆన్సర్ మనకి 4/5. కింద ఆప్షన్ లో ఎక్కడ మనకి 4/5 వస్తుందో చూద్దాం. ఫస్ట్ సీకెన్ ఏ. సీకెన్ ఏ అంటే మనకు తెలిసింది 5/4. అదే విధంగా అంటే ఆన్సర్ కాదు. సో సైన్ ఏ 3/4. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ కొసికెన్ ఏ. కొసికెన్ ఏ విషయానికి వచ్చేసరికి మనకి ఏమవుతుందండి, ఇది 5. క్షమించాలి, ఇక్కడ సైన్ ఏ 3/5 అండి. సో ఇది కూడా మనకు కాదు. సో ఇక్కడ మన కొసికెన్ ఏ అంటే దానికి రెసిప్రోకల్ కాబట్టి ఇది 5/3. ఇది కూడా ఆన్సర్ కాదు. మరి కాస్ అంటే మనకి ఏమవుతుందండి, 4/5 అవుతుంది. సో సింపుల్ గా మన ఆన్సర్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి 3-4 ట్రిక్స్ లో ఏదైనా మీరు అప్లై చేసుకొని మనకి ఎగ్జామినేషన్ లో టెట్ అండ్ డిఎస్సి లో ఇచ్చిన ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మనకి టెట్ ఎగ్జామినేషన్ లో 2 మార్కులు వస్తున్నాయి ట్రిగనోమెట్రీ నుంచి. మన వీడియోస్ మీరు కంప్లీట్ గా చూస్తే 2 మార్క్స్ కూడా మీకు 100%, 1 పాయింట్ కూడా మీకు మిస్ అవ్వదు. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి 1 + tan square a / 1 + cot square అని ఇచ్చాడు. సో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు తెలిసినటువంటి ఐడెంటిటీలోని సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan square theta = 1. అదేవిధంగా కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా = 1. సో ఈ ఐడెంటిటీని ఆధారం చేసుకొని మనం 1 + tan square theta మనం ఏమని రాసుకోవచ్చండి, సీకెన్ స్క్వేర్ ఏ. అదేవిధంగా 1 + cot square theta బదులు మనం కొసికెన్ స్క్వేర్ ఏ గా రాసుకోవచ్చు. క్లియర్. సో మనకి సీకెన్ బై కొసికెన్ అంటే మీకు అర్థం అవడం కోసం, సీకెన్ అంటే మన కాస్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి ఇది కాస్ స్క్వేర్ ఏ గా రాశాను. కొసికెన్ అనేది సైన్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి ఇది సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే మనకు ఫైనల్ గా సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan స్క్వేర్ ఏ. కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్. అలా కాకుండా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని కూడా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి సందర్భాల్లో మనం థీటా వాల్యూ 0 degrees కానీ 90 degrees కానీ మనం తీసుకోకూడదు. కారణం ఏంటంటే ఇక్కడ tan cot లో ఒక సందర్భంలో అన్డిఫైన్డ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ వాల్యూ జోలికి వెళ్ళట్లేదు. మరి అలా కాకుండా నేను ఒక థీటా = 45 degrees తీసుకున్నాను అనుకోండి, నాకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే 45 degrees అనేది tan cot రెండిట్ల దగ్గర కూడా ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కూడా తీసుకోవడం వల్ల మనకు టైం వేస్ట్ ఉంది. మళ్ళీ ఇంకో ప్రాసెస్ చేయాలి ఇందాక ప్రాబ్లం లాగా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంకా రిమైనింగ్ మనకి థీటా = 30 degrees లేదంటే 60 degrees మీ ఇష్టం, ఏదో ఒక వాల్యూ తీసుకోండి. నేను 30 degrees తీసుకున్నాను. ఎప్పుడైతే థీటా వాల్యూ 30 degrees నేను తీసుకున్నానో మనకి స్పష్టంగా తెలుసు tan 30 ఎంతండి, 1/√3. అదే విధంగా మనకి cot 30 ఎంతండి, √3. బట్ ఆ వాల్యూస్ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు 1 + 1/√3 హోల్ స్క్వేర్ బై 1 + √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నాకు స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంటే నాకు ఫైనల్ గా ఇక్కడ ఏమవుతుంది, 3 అనేది నాకు ఎల్సిఎం వస్తుంది కాబట్టి 3 + 1 4/3 బై ఇక్కడ √3 స్క్వేర్ కి దీనికి క్యాన్సిల్ అయిపోతే 1 + 3 అంటే 4. సో 4 కి 4 క్యాన్సిల్ అయిన ఆన్సర్ ఏమవుతుంది, ఫైనల్ ఆన్సర్ 1/3 అవుతుంది. ఇప్పుడు మనం థీటా = 30 degrees సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూస్ చూద్దాం. సో ఫస్ట్ వన్, సో సీకెన్ 30 వాల్యూ మనకి ఏమవుతుందండి 2/√3. దాన్ని స్క్వేర్ చేస్తే మనకు 1/3 రాదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. -1 కూడా కాదు. అదేవిధంగా మనకి cot 30 ఆల్రెడీ మనకు తెలుసు √3 కాబట్టి √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇంక చివరిగా మిగిలింది tan 30 అంటే 1/√3 కానీ మనకు కావాల్సింది tan స్క్వేర్ కాబట్టి 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3 అంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఐడెంటిటీని ఉపయోగించి సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఆబ్జెక్టివ్ టైప్స్ లో మార్చి మీకోసం సాల్వ్ చేస్తున్నానండి. సపోజ్ ఈ ప్రాబ్లంలో మనం సో థీటా వాల్యూని మనం 0 degrees తీసుకుంటే అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి నేను థీటా = 90 degrees తీసుకుంటున్నాను. ఎప్పుడైతే థీటా = 90 degrees తీసుకుంటున్నానో మనకి కొసికెన్ 90 అదే విధంగా cot 90. సో కొసికెన్ 90 మనకి స్పష్టంగా తెలుసు 1 అవుతుంది. cot 90 వాల్యూ మనకి 0 అవుతుంది.
సో డైరెక్ట్ గా మనం ఈ వాల్యూస్ ఇందులో ఇచ్చిన క్వశ్చన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ కాబట్టి మనకు ఆన్సర్ 1 అవుతుంది. ఇప్పుడు మన కింద ఆప్షన్స్ లో ఏ సందర్భాల్లో మనకు 1 అవుతుందో మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే దీనికోసం ముందుగా cos 90 రాస్తున్నాను. cos 90 0, అదే విధంగా sin 90 మనకి ఏమవుతుందండి 1 అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ లో 1 ప్లస్ 0 బై 1 మైనస్ 0 అంటే 1 అవుతుంది. సెకండ్ ఆప్షన్ లో మనం గమనిస్తే 1 ప్లస్ 1 అంటే బై 1 మైనస్ 1 అంటే 2 బై 0 అంటే అన్డిఫైన్డ్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ విషయానికి వచ్చేసరికి 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 ఇది కూడా 1 అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ విషయానికి వచ్చేసరికి 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా కాబట్టి 1 మైనస్ 1 బై 1 ప్లస్ 0 అంటే 0 అవుతుంది. అంటే మనం గమనిస్తే ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ని మనకి స్పష్టంగా చెప్పొచ్చు. ఆప్షన్ డి కానీ అదే విధంగా ఆప్షన్ బి కానీ రెండు కూడా మనకి ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయండి, ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ అవ్వచ్చు. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ థీటా వాల్యూని వేరొక వాల్యూగా మార్చుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు నేను థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వేసాను అనుకుందాం. ఎప్పుడైతే నేను థీటా వాల్యూ 45 వేసానో సో ఫస్ట్ ఆప్షన్ మనం ఆప్షన్ ఏలో చూస్తే మనకి ఏమవుతుందండి 1 బై 1 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 బై 1 బై రూట్ 2 అంటే ఈ వాల్యూ కాస్త నాకు రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 హోల్ బై రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2. సో రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక నాకు వచ్చిన వాల్యూ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 దీన్ని రేషనలైజేషన్ చేస్తే రూట్ 2 మైనస్ ప్లస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 అవుతుంది. సో దీన్ని రేషనలైజేషన్ చేస్తే నాకు ఏమవుతుంది రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 1 అవుతుంది. అంటే స్పష్టంగా మనకి ఫస్ట్ ఆప్షన్ కూడా ఇంకా మనకు ఆన్సర్ అవుతుంది. ఇక దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నా మీకు వచ్చే ఆన్సర్ అదే అవుతుంది, చేసుకోకపోయిన ఆన్సర్ అదే. బట్ ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాం. ఇంత కష్టంగా లేకుండా మనం చెప్పే ఒక టెక్నిక్ తో ఇంకా ఈజీగా చేసుకుంటారు మీరు. సో సింపుల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. మీరు తీసుకున్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ థీటా అనుకోండి, ఇది 3, ఇది 4, ఇది 5. సో మీరు వాల్యూస్ ఇందులో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకొని మీరు ఆన్సర్ ఫైండ్ చేసుకోవచ్చు. సో కొసికెంట్ థీటా అంటే మనకి స్పష్టంగా తెలుసు 5/3 నేను డైరెక్ట్ గా వేస్తున్నాను. అదే విధంగా మనకి కాట్ థీటా అంటే 4/3 హోల్ స్క్వేర్. సో 5 మైనస్ 4 అంటే 1. సో 1/3 అంటే 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9 అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూస్ లో సో కాస్ థీటా వాల్యూ మనకు తెలుసు కదండి. కాస్ థీటా అంటే ప్రక్క భుజము బై కర్ణము. సో ఇక్కడ కాస్ థీటా వాల్యూ రాస్తున్నాను 4/5 అవుతుంది. అదే విధంగా ఇక్కడ సైన్ థీటా వాల్యూ కూడా 3/5 అవుతుంది. ఇంకా మీకు కావాలంటే కొసికెంట్ థీటా వాల్యూ మనకి 5/3 అవుతుంది. అదే విధంగా కాట్ థీటా వాల్యూ మనకి 4/3 అవుతుంది. సో ఇప్పుడు నేను కాస్ థీటా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుంది 1 ప్లస్ 4/5 బై 1 మైనస్ 4/5. సో ఎల్సిఎం 5 తీసుకుంటే 9/5 బై 1/5. సో ఆన్సర్ నాకు 9 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సో సెకండ్ ఆప్షన్ విషయం డైరెక్ట్ గా సైన్ థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 3/5 బై 1 మైనస్ 3/5. సో ఇక్కడ నాకు ఎల్సిఎం 5 వస్తుంది. సో 8/5 బై 2/5. సో 5 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 4. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకి కాస్ థీటా వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా 4/1 మైనస్ 4/5 బై 1 ప్లస్ 4/5. క్లియర్. సో ఇప్పుడు నాకు ఎల్సిఎం ఏమవుతుందండి 5 అవుతుంది కాబట్టి సో ఇది 1/5, ఇది 9/5. సో 5 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1/9. సో థర్డ్ ఆప్షన్ అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. కాబట్టి టెక్స్ట్ బుక్ లో సంబంధించినటువంటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ లో కూడా మీరు ఇలాంటి కండిషన్స్ నే అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఆబ్జెక్టివ్ టైప్ లో మార్చి ఇక్కడ సొల్యూషన్ చేస్తున్నానండి. మన నెక్స్ట్ క్వశ్చన్ కాస్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అయితే దాని యొక్క ఆన్సర్ ఏంటని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి 0 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ కానీ. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 0 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మనకి కాస్ 0 మనకి ఏమవుతుందండి 1. అదే విధంగా మనకి సైన్ 0 ఏమవుతుందండి 0.
ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లోకి నేను ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 + 0 + 1 + 0/1. సో చివరికి మన ఆన్సర్ 1 + 1 అంటే ఏమవుతుందండి 2 అవుతుంది. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నేను వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? సో ఎప్పుడైతే నాకు సీకెంట్ 0 కూడా నాకు 1 అవుతుందండి, అదేవిధంగా నాకు కొసికెంట్ 0 అనేది నాకు ఏమవుతుందండి అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆన్సర్లో ఫస్ట్ ఆప్షన్ చూస్తే 2 × 1 2, కాబట్టి ఈ ఆన్సర్ అవ్వచ్చు. 2 ఇది అన్డిఫైన్డ్ అవుతుంది కొసికెన్, అలాగే సైన్ ఇది 0 అవుతుంది, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కాదు. సేమ్ ఇక్కడ కాస్ వాల్యూ కూడా 2 అవుతుంది, అంటే ఇది అవ్వచ్చు. అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఆప్షన్ ఏ అదేవిధంగా ఆప్షన్ డి రెండు కూడా నాకు రైట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇందులో ఏది నాకు కరెక్ట్ ఆన్సర్? నేను θ = ఇప్పుడు 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎప్పుడైతే నేను a = 45 degrees సబ్స్టిట్యూట్ చేశానో మనకి కాస్ ఏ కానీ సైన్ ఏ కానీ రెండు విలువలు మనకు ఒకటే వస్తుందండి. ఆ వాల్యూ మనకి 45 degrees దగ్గర ఎంత అవుతుందండి? దాని వాల్యూ 1/√2. ఇప్పుడు ఆ వాల్యూ నేను ఇచ్చిన క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 1/√2/1 + 1/√2 ప్లస్ అదేవిధంగా 1 + 1/√2/1/√2. క్లియర్? సో ఇప్పుడు మనకి ఎల్సిఎం నేను ఫైండ్ చేస్తే ఏమవుతుందండి, నాకు 1/√2/√2 + 1/√2. సో √2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి √2 + 1/√2/1/√2, ఇక్కడ కూడా √2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నాకు ఫైనల్ గా 1/√2 + 1 కి నేను రాషనలైజేషన్ చేస్తే నాకు √2 - 1 వస్తుంది. ఇక్కడ నాకు √2 + 1 వస్తుంది. సో నాకు ఫైనల్ గా మనకి 1 1 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ అవుతుంది 2√2. సో ఇందాక మనకి ఏమవుతుంది, ఆల్రెడీ ఈ రెండు ఆప్షన్స్ కావు, ఇంక ఈ రెండింటిలో మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే సీకెంట్ 45 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏముందండి 2 × √2 వస్తుంది. బట్ కాస్ 45 వాల్యూ మనకి ఏమవుతుంది √2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదా మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఆల్రెడీ మీకు చెప్పాను, మన ట్రిప్లెట్స్ కాన్సెప్ట్ ను ఉపయోగించుకుని కూడా మనం 3 4 5 దీని యాంగిల్ ఏగా తీసుకొని కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ ని. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఈ tan θ / 1 - cot θ + cot θ / 1 - tan θ = 1 + secant θ అంటే cosecant θ అవుతుందా లేదని సరి చూడమంటున్నా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నేను లెంత్ చేయట్లేదండి, మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి రిలేటెడ్ గానే చేస్తున్నాను. ఇక్కడ మనం θ = 0 degrees కానీ 90 degrees కానీ మనం వేయలేము, ఎందుకంటే అన్డిఫైన్డ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అదే విధంగా θ = tan cot లో ఉందని 45 degrees వేద్దామంటే ఇక్కడ నాకు 0 అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే tan cot 1 అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా 0 అవుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా మనకి అన్డిఫైన్డ్ వస్తుంది. కాబట్టి ఇంక మనకి రిమైనింగ్ ఏమవుతుందంటే θ = 30 degrees ఆర్ 60 degrees ఏదైనా ఒక వాల్యూ వేసుకొని మీరు చేసుకోవచ్చు. కానీ ఇంక ఇలా మనం చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి ఇది లెంతీ ప్రాసెస్ అవుతుంది. అందుచేత నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ట్రిప్లెట్ కాన్సెప్ట్ ని అప్లై చేసుకొని ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసేస్తున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో నేను తీసుకున్నటువంటి ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ θ అనుకుంటే ఇది 3, ఇది 4, ఇది 5 అవుతుంది. సో మనకి వాల్యూస్ అన్ని పర్ఫెక్ట్ గా తెలుసు. సో ఇక్కడ నాకు tan θ కావాలి కదా, tan θ అంటే θకి ఎదుటి భుజం బై ఆసన భుజము, cot θ అంటే ఆసన భుజం బై ఎదుటి భుజము, కాబట్టి 3/4 4/3. సో డైరెక్ట్ గా నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో tan θ = మనకి ఏమవుతుందంటే ఇక్కడ 3/4 - 4/3 ప్లస్ ఇక్కడ కూడా 4/3 - 3/4. సో ఇప్పుడు నాకు దీనికి ఎల్సిఎం ఫైండ్ చేయాలనుకుంటే 3/4 బై ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఇక్కడ నాకు 3 అవుతుంది. సో 3 - 4 అంటే -1 ప్లస్ ఇక్కడ కూడా నాకు 4/3, ఇక్కడ ఎల్సిఎం నాకు 4 అవుతుంది. 4 - 3 అంటే 1. సో దీన్నే మనం రాస్తే ఏం రాయొచ్చండి, 3/4 ఇంటూ ఫ్రాక్షన్ కాస్త రివర్స్ అవుతుంది కాబట్టి సో -3 ఆర్ 3/1 అన్న -3 అన్న ఒకటే. అదేవిధంగా ప్లస్ ఇక్కడ కూడా 4/3 ఇంటూ ఫ్రాక్షన్ కూడా రివర్స్ అవుతుంది కాబట్టి 4/1 ఆర్ 4. సో మనకి ఇంకా అల్టిమేట్ గా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -9/4 ప్లస్ 16/4.
16/3. సో నాకు ఎల్సిఎం ఏమవుతుందండి 12 అవుతుంది. సో 3 9s 27, 16 4s 64. సో ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ సో 64 - 27 అంటే 37/12. క్లియర్. ఇది నాకు వచ్చినటువంటి RHS. ఇప్పుడు నాకు LHS వాల్యూ కూడా అదే అవుతుంది లేదు ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో 1 ప్లస్ సీకెంట్ థీటా వాల్యూ. సో సీకెంట్ థీటా అంటే 5/4, అదే విధంగా కొసీకెంట్ థీటా అంటే 5/3. సో ఈ వాల్యూస్ మనకు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే 5/4 × 5/3. సో ఇక్కడ కూడా 1 ప్లస్ నాకు ఎల్సిఎం ఎంత అవుతుంది 12, 5 5s 25. సో ఫైనల్ గా ఎల్సిఎం కడితే 12 అవుతుంది. 12 + 25 అంటే 37/12. సో LHS = RHS అవుతుంది. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా థీటా = కన్సర్న్డ్ యాంగిల్స్ లేదా మనం చెప్పుకున్నటువంటి ట్రిప్లెట్ యొక్క షార్ట్ ట్రిక్ ని కానీ మనం అప్లై చేసుకొని మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. సో నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మనకి మొన్న గత టెట్ లో కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్స్ట్ బుక్ లో లేకపోయినా వాటి యొక్క అప్లికేషన్ మీద క్వశ్చన్లు అడుగుతారు కదా, వాటి మీద కూడా నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీకు చేసి చూపిస్తానండి. సో మనకి ఎగ్జామినేషన్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా = 3, దెన్ ఫైండ్ సైన్ థీటా వాల్యూ. థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా = 1. దీన్నే మనం రాస్తే a ప్లస్ b × a మైనస్ b రూపంలో సీకెంట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా = 1. ఇవి రెండు ఒకదానికొకటి మనకి రెసిప్రోకల్స్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ 3 అయిందంటే ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి 1/3 అవుతుంది. ఇప్పుడు అదే కండిషన్ నేను తీసుకుంటున్నాను. సో సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా = 3 అయితే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా = మనకి ఎంత అవుతుందండి 1/3 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే tan రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 2 సీకెంట్ థీటా = 3 + 1/3, అది కాస్త మనకి 10/3. సో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే సో సీకెంట్ థీటా = మనకి ఏమవుతుందండి 5/3. ఎప్పుడైతే మనకి సీకెంట్ థీటా వాల్యూ మనకి స్పష్టంగా తెలుసు, మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం ఇక్కడ గీసుకోగలిగితే, సో మనం గీసుకున్నటువంటి లంబకోణ త్రిభుజంలో ఇది యాంగిల్ థీటా అనుకుంటే సీకెంట్ థీటా అంటే మనకు స్పష్టంగా తెలుసు కర్ణము బై థీటాకి పక్కనే ఉన్న భుజం. సో ట్రిప్లెట్ కాన్సెప్ట్ ఆధారంగా మనకి ఇది 5 3 అయితే ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి 4 అవుతుంది. ఇప్పుడు మనకి సైన్ థీటా వాల్యూ కావాలి కాబట్టి సైన్ థీటా = మనకి అవుతుంది ఎదుటి భుజం బై కర్ణము కాబట్టి 4/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదా ఆల్రెడీ మనం గత వీడియోలో మనం చెప్పుకున్నామండి, ఎప్పుడైనా సరే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా = p అయితే సీకెంట్ థీటా వాల్యూ మనకి ఏమవుతుందండి p² + 1/2p. కాబట్టి మనం డైరెక్ట్ గా p వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² + 1/2 × 3 అంటే 10/6, అది కాస్త మనకి 5/3 అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నామో ఈ యొక్క సీకెంట్ థీటా వాల్యూ అంటే ఇది 5, ఇది 3 అయితే ఇది 4 అవుతుంది. సో తదనుగుణంగా మనకి సైన్ థీటా వాల్యూ కావాలంటే డైరెక్ట్ గా 4/5 అని ఈ విధంగా కూడా మనం ఫార్ములా గుర్తుపెట్టుకొని మనం ఈజీగా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కి నేను మరొక ట్రిక్ చెప్తున్నాను. ఈ ట్రిక్ తో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వీటిలో ఎటువంటి డిఫికల్టీ లేకుండా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. అయితే ఈ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేసే ముందు లాస్ట్ లో మనం ఫస్ట్ వీడియోస్ లో మనం చెప్పుకున్నటువంటి ట్రిప్లెట్ కాన్సెప్ట్ ని మీరు అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఈ కాన్సెప్ట్ మనం సాల్వ్ చేయగలం. సో దానికోసం మనం ఏం చేస్తున్నాను, నేను మీకు ఇచ్చినటువంటి వాల్యూ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా కాబట్టి 3, నేను 3 కాస్త దీన్ని 3/1 గా రాసుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా = మీకు 3 అని ఇచ్చాడు, ఆ 3నే నేను 3/1 గా రాసుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఇలా రాసుకున్నామో ఈ వాల్యూని మీరు ఏ అనుకోండి, ఈ వాల్యూని మీరు బి అనుకోండి. ఇంకా ఇమీడియట్ గా మనకి
ట్రిప్లెట్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నటువంటి ట్రిప్లెట్ కాన్సెప్ట్ లో ఒక మాట చెప్పాను మీకు. ఎప్పుడైనా సరే ఏ కామా బీలు అనేవి కోప్రైమ్ అయితే, అంటే ఆ రిలేటివ్లు ప్రైమ్ ఆర్ పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే, మనకి యూలర్ ఫార్ములాని బేస్ చేసుకొని పైథాగరస్ ట్రిప్లెట్ కి ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నామండి మనం? 2ab అదేవిధంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేవి మనకి ఏమవుతుందండి? పైథాగరస్ ట్రిప్లెట్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ ని బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేస్తున్నాం. సో దీంట్లో మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏమైనా ఉందంటే ఈ వాల్యూ అండి. మీరు తీసుకున్నటువంటి ఈ వాల్యూని బేస్ చేసుకునే మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఏంటి దాంట్లో మనం చేసేది? ఇప్పుడు ఒకసారి మనం ఇచ్చిన క్వశ్చన్ ని వెళ్దాం. సీకెంట్ థీటా అంటే మనకి స్పష్టంగా తెలుసు ఏంటండి? హైపోటెనస్ బై బేస్. సో సీకెంట్ థీటా అంటే మనకి ఏం తెలుసండి? హైపోటెనస్ బై బేస్. అదే విధంగా మనకి టాన్ థీటా అంటే మనకి తెలుసు ఏంటండి? పర్పెండిక్యులర్ బై బేస్. అంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది రెండిట్లోని కామన్ గా ఉంటుంది, బేస్ వాల్యూ అనేది రెండిట్లో కామన్ గా ఉంటుంది. సో మనకి కామన్ గా ఉండే బేస్ వాల్యూని మనం ఆధారం చేసుకొని ఆ యొక్క బేస్ వాల్యూకి ఈ వాల్యూని మనం రిలేట్ చేస్తున్నాం. అంటే ఏం లేదండి, ఇక్కడ ఏ వాల్యూ మనం ఎంత అనుకున్నాం? 3 అనుకున్నాం. బి వాల్యూ ఎంత అనుకున్నాం? 1 అనుకున్నాం. కాబట్టి మనకి 2ab వాల్యూ ఏమవుతుంది? 2 × 3 × 1. క్లియర్? సో 2 3 ఎంతండి? 6. సో మనకి యొక్క బేస్ ఎంత వచ్చిందండి? 6. ఎప్పుడైతే మనకి బేస్ వచ్చిందో మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది రిమైనింగ్ పర్పెండిక్యులర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది మనకి హైపోటెనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాకు ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి? సో 3 స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఈ వాల్యూ మనకి 3 స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో 3 స్క్వేర్ మైనస్ 1 అంటే 9 మైనస్ 1 అంటే ఇక్కడ 8 అవుతుంది. 9 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఈ వాల్యూ నాకు 10 అవుతుంది. క్లియర్? సో ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి వాల్యూస్ ఆధారంగా చేసుకుని ఒక పైథాగరస్ ట్రిప్లెట్ రాయగలిగేమో మనకి కావాల్సినటువంటి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మనం ఈజీగా రాయగలం. ఇప్పుడు నాకు ఏం కావాలండి? సైన్ థీటా వాల్యూ కావాలి. కాబట్టి సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. సో మనకు వాల్యూ అవుతుందండి 4/5. సో గతంలో మీరు చేసినటువంటి క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇదే వచ్చింది. సో ఈ విధమైన మీరు టెక్నిక్ ని అప్లై చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ ని కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. సో మరో ప్రాబ్లం చెప్పి మీ యొక్క డౌట్ మొత్తాన్ని క్లారిఫై చేస్తానండి. సో ఈ ప్రాబ్లం చూద్దామండి. దీంతో మీకు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. సో ఇక్కడ మనకి కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 5/3 అయితే కాస్ థీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాం. సో మనకి తెలిసినటువంటి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీని బేస్ చేసుకొని కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదే విధంగా మనకి కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 1. ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా మనం అప్లై చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఈ వాల్యూ 5/3 వచ్చింది. అప్పుడు ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి? 3/5 అవుతుంది. కారణం ఇవి రెండు కూడా రెసిప్రోకల్స్ వాల్యూ. సో వీటి యొక్క ప్రొడక్ట్ 1 కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నాకు కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. అదే విధంగా మనకి కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేసిన అనుకోండి, నాకు కాట్ థీటా రెండు క్యాన్సిల్ అవుతుంది. సో నాకు 2 × కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 ప్లస్ 5/3. సో ఇది కాస్త మనకి ఎల్సిఎం 15 అవుతుందండి. సో 3 3s are 9 ప్లస్ 25. సో మనకి 34/15 అవుతుంది. 2 1s are 2 17s కాబట్టి సో కొసెకంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్ గా ఏమవుతుందండి? 17/15 అవుతుంది. ఎప్పుడైతే నాకు కొసెకంట్ థీటా తెలిసిందో నేను ఇమీడియట్లీ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే, నేను ఫామ్ చేసుకున్నటువంటి ఈ యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ నేను థీటా అనుకున్నాను. సో మనకి స్పష్టంగా తెలుసు కొసెకంట్ థీటా అంటే హైపోటెనస్ బై
ఆపోజిట్ సైడ్. సో మనకి పైథాగరస్ ట్రిప్లెట్ కాన్సెప్ట్ ప్రకారం నేను ఆల్రెడీ ట్రిప్లెట్స్ మీద మీకు ట్రిక్ చెప్పున్నానండి. ఇది 15 ఇది 17 అయితే ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి 8 అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ తెలిసిందో మనకి కాస్ థీటా వాల్యూ మనం ఈజీగా రాయొచ్చు. సో కాస్ థీటా వాల్యూ మనకి ఏమవుతుందండి 8/17 అవుతుంది. కానీ ఇక్కడ మనకు కాస్ థీటా వాల్యూ 8/17 వస్తుందండి. బట్ ఈ వాల్యూ అనేది మనకి రాంగ్. ఎందుకు రాంగ్ అంటే కాస్ థీటా వాల్యూ -8/17 అవుతుంది కానీ 8/17 అవుతుంది. ఎందుచేతనగా ఇక్కడ మనం కేవలం కొసెకెంట్ థీటా వాల్యూ మాత్రం ఫైండ్ చేసాం. ఇప్పుడు నేను కాట్ థీటా వాల్యూని కూడా ఫైండ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను కాట్ థీటా వాల్యూని ఫైండ్ చేయాలనుకుంటున్నానో ఈ రెండింటి నుంచి నేను ఏం చేయాలండి సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేస్తే కొసెకెన్కి క్యాన్సిల్ అవుతుంది. సో సైన్స్ కాస్త నాకు చేంజ్ అయితే 2 cot theta ఈజ్ ఈక్వల్ టు 3/5 మైనస్ 5/3. సో 3/5 - 5/3 అంటే మనకి ఎల్సిఎం ఎంత అవుతుందండి 15 అవుతుంది. సో 3 3s are 9, 5 5s are 25. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మన ఆన్సరు -16/15. సో cot theta ఈజ్ ఈక్వల్ టు -8/15. క్లియర్? అంటే ఇక్కడ ఏమవుతుంది కొసెకెన్ వాల్యూ పాజిటివ్ అవుతూ కాట్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో కొసెకెన్ పాజిటివ్ కాట్ నెగిటివ్ అవుతుందంటే మనకి అది ఏ కోఆర్డినేట్లో ఉన్నట్టండి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మనకి కొసెకెన్ పాజిటివ్ కాట్ నెగిటివ్ అయిందంటే అది ఏ కోఆర్డినేట్లో ఉన్నట్టండి కోఆర్డినేట్ 2లో ఉన్నట్టు. సో కోఆర్డినేట్ 2లో కేవలం సైను అదేవిధంగా దాని యొక్క రెసిప్రోకల్ కొసెకెన్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా మనకి ఏమవుతుందండి నెగిటివ్ అవుతుంది. సో దాని ప్రకారం మనకి కాస్ థీటా వాల్యూ కూడా మనకి ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. కాబట్టి సో కాస్ థీటా వాల్యూ మనకి -18/17 అవుతుంది. గమనించాలి మీరు. అంటే మీరు ఇప్పుడు అది ఏ కోఆర్డినేట్లో ఉందో అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ విధంగా జనరల్ సొల్యూషన్ చేసేటప్పుడు ఇట్ విల్ బి టేక్ మోర్ టైం, అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా మీరు ఒకవేళ షార్ట్కట్ ఫామ్లో వేయాలనుకున్నా సో అలాంటి సందర్భంలో కూడా మనకి కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ పి అయితే సో కొసెకెంట్ థీటా వాల్యూ మనకు కావాలంటే ఏమవుతుందండి p² + 1/2p అవుతుంది. అదేవిధంగా మనకి కాట్ థీటా వాల్యూ కావాలంటే -p² - 1/2p అవుతుంది. క్లియర్? సో ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవడం కానీ ఎగ్జామినేషన్లో మీకు కొంచెం కష్టంగా ఉంటుంది నెగిటివ్ పాజిటివ్ తెలియడం కోసం. అందుకని నేను చెప్పేటటువంటి ఇప్పుడు ఒక షార్ట్ కట్ ఒక కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య మీకు ఎలాంటి ఫ్రాక్షన్ అయినా సరే అది ప్రాపర్ అవ్వచ్చు, ఇంప్రాపర్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, ఏ సంఖ్య ఇచ్చినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలరు. ఇప్పుడు ఆ ట్రిక్ అనేది తెలుసుకుందాం. ఏంటంటే అది ఏమీ లేదు, జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్తో మనం తెలుసుకుంటే చాలు. మనకి స్పష్టంగా తెలుసు కొసెకెంట్ థీటా గురించి. సో కొసెకెంట్ థీటా గురించి మనం మాట్లాడేటప్పుడు సో కొసెకెంట్ థీటా అంటే మనకి ఏంటండి హైపోటెన్స్ బై పర్పెండిక్యులర్. అంటే మనం తీసుకున్నటువంటి థీటా యొక్క కర్ణము బై ఎదుటి భుజం. అదేవిధంగా మనకి కాట్ థీటా అంటే ఏంటండి మనకి బేస్ బై పర్పెండిక్యులర్. అంటే థీటాకు ఉన్నటువంటి ఆసన్న భుజము దాన్ని మనం భూమిగా తీసుకుంటే దానికి ఎదురుగుంటే లంబం ఎదుటి భుజం. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మనం మైనస్ అంటే h - b/p. ఇక్కడ మనం ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలండి. సో జనరల్గా మనం ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకుంటే అది ఏ త్రిభుజమైనా సరే ఆ త్రిభుజంలోని మనం 3 భుజాలని మనం తీసుకుంటే సపోజ్ ఇక్కడ లెక్క ప్రకారం మనకి ఇది హైపోటెన్స్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది మనకి పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. సో త్రిభుజంలోని ఏ 2 భుజాల మధ్య భేదం
అంటే సపోజ్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య భేదం ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, మూడో భుజం కన్నా తక్కువే ఉండాలి. అంటే h మైనస్ బి ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ పి, అంటే పర్పెండిక్యులర్ లెంత్ కన్నా తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో దీని యొక్క విలువ ఎంత ఇచ్చాడండి, మనకి 5/3 ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకు ఉండేటటువంటి ట్రిగనోమెట్రిక్ మౌలిక సూత్రానికి, అంటే ట్రయాంగిల్ యొక్క మౌలిక సూత్రానికి ఇది విభేదిస్తుంది. ఎలా విభేదిస్తుంది అంటే అసలు అక్కడ ట్రయాంగిలే ఫామ్ అవ్వదు. ట్రయాంగిలే ఫామ్ అవ్వదు అంటే అసలు మనం చేసేటువంటి ట్రిగనోమెట్రిక్ కాన్సెప్ట్లన్నీ కూడా ఫాల్స్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, ఏమీ జరగట్లేదు. సాధారణంగా మనకి ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది అంటే ఎప్పుడు ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మైనస్ మనకి ఏమవుతుందండి, సో మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది. అంటే దీని ప్రకారం మీకు ఏమని అర్థమవుతుంది, ఇక్కడ కొసికెన్ వాల్యూ పాజిటివ్ అయినా కాట్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు కాట్ వాల్యూ నెగిటివ్ అయిందో, సపోజ్ ఇప్పుడు మనం జనరల్గా తీసుకున్న దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, ఇది ఈ నెగిటివ్ వాల్యూ ఎప్పుడవుతుందో మనకి ఏమవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి మనకి వాల్యూ అనేది ఎక్కువగా వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బేసిక్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలిగితే ఇక ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. క్లియర్? సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలోకి చూద్దామండి. ఈ ప్రాబ్లం మనకి ఏమన్నాడు, కొసికెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/3 అన్నాడు. అంటే ఎప్పుడైనా సరే మనకి స్పష్టంగా కొసికెన్ థీటా అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. అదేవిధంగా కాట్ థీటా అంటే మనకి ఏం తెలుసండి, బేస్ బై పర్పెండిక్యులర్. సో మనకి ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ వాల్యూ అనేది దీనికన్నా ఎక్కువ రావాలి. అంటే దీని అర్థం ఏంటి, కొసికెన్ వాల్యూ పాజిటివ్ అవుతుంది, కాట్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. అయిపోయింది. క్లియర్? నెక్స్ట్ రెండో విషయం మీకు ముందే చెప్పాను, ఇవి రెండు కూడా మనకి ఏం అవ్వాలి, కో ప్రైమ్స్ అవ్వాలి. అంటే ఇది ఏ అనుకున్నాను, ఇప్పుడు ఈ వాల్యూ బి అనుకున్నాను, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకున్నానంటే మనకి స్పష్టంగా చెప్పాను, పైథాగరస్ ట్రిప్లెట్లో 2ab అదేవిధంగా a² మైనస్ b², సో a² ప్లస్ b², ఇవి మనకి ఏమవుతాయండి, ఏ కామా బీలు ఎప్పుడైనా కో ప్రైమ్ అయినప్పుడు ఇవి పైథాగరస్ ట్రిప్లెట్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాను. ఈ 2ab అవుతుంది. ఇక్కడ నాకు ఏ వాల్యూ ఎంత 5, బి వాల్యూ ఎంత 3. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూస్ ఏమవుతున్నాయి చూద్దాం మనం. నా పర్పెండిక్యులర్ వాల్యూ 30 అవుతుంది, హైపోటెన్స్ 34 అవుతుంది, బేస్ అనేది 16 అవుతుంది. సో మనకు ఇంకొక మాట చెప్పాను స్పష్టంగా, కొసికెన్ పాజిటివ్ అదేవిధంగా కాట్ నెగిటివ్ అయిందంటే అది మనకి ఖచ్చితంగా ఏ కోఆర్డినేట్ అవుతుందండి, Q2 అంటే సెకండ్ కోఆర్డినేట్ అవుతుంది. సెకండ్ కోఆర్డినేట్లో కేవలం సైను దానికి రెసిప్రోకల్ అయినటువంటి కొసికెన్ మాత్రమే పాజిటివ్ అవుతుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. దాని ఆధారంగా మనకి కావాల్సింది ఏంటండి, కాస్ థీటా. కాబట్టి కాస్ థీటా వాల్యూ సెకండ్ కోఆర్డినేట్లో నెగిటివ్ కాబట్టి మైనస్. క్లియర్? సో కాస్ థీటా అంటే ఏంటంటే మనకి థీటాకు ఉన్నటువంటి ప్రక్క భుజము బై కర్ణము. సో ప్రక్క భుజం అంటే మనకి 16/34. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుందండి, -8/17. ఇది మన ఆన్సర్. చూసారా, ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే అసలు లెంతీ ప్రాసెస్ లేకుండా మనం ఈజీగా సాల్వ్ చేస్తున్నాము. సో దీంతో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో దీంతో మీకు ట్రిగనోమెట్రీకి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. టెట్ ఎగ్జామినేషన్స్కి ఈ వీడియోస్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అన్నీ కూడా మనం ట్రిక్కీగా కాన్సెప్ట్ వైజ్గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ట్రిగనోమెట్రిక్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాల గురించి తెలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్ యూ.